హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు వంకాయ ఫ్రై పెడతానండి. మీకు సింపుల్గా ఎలా పెట్టుకోవాలంటే నేను చెప్తానండి. వంకాయ ఫ్రై అది తొందరగా చేసేసుకోవాలన్నా, వంట రాని వాళ్ళకైనా ఈజీగా పొద్దున్నే స్కూల్కి బాక్సులకి పంపించాలన్నా తొందరగా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చండి వంకాయ ఫ్రై. నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. చాలా లేత వంకాయలండి ఇవి. మా చెట్టుని కాసిన వంకాయలేనండి, లేత వంకాయలు. ఓకే అండి, మీకు కోసి చూపిస్తానండి. ముచ్చికి తీసేసుకుందామండి. సగాన్ని కట్ చేసేసుకొచ్చాను. చూడండి, అస్సలు పుచ్చులు ఏమీ లేవు, ఎంత బాగున్నాయో. ఇలా చిన్న ముక్కలండి, ఇలా తిరగేసుకుని పెట్టుకుని కోసుకోవాలండి. ఓకే అండి, అయిపోండి. చూసారా, నేను ఉప్పు పసుపు వేసుకుని వాటర్లో అందులో వేసుకుంటున్నానండి. లేకపోతే మనం కోసేటప్పటికి నలుపు వచ్చేస్తాయనండి. ఇలా సన్నగా చీరుకోవాలండి. ఇదిగోండి, ఇలా సన్నగా చీరుకునండి. దాన్ని మనము ఇలా చిన్న ముక్కలండి పప్పులోకి, పప్పు చారులోకి, దేనిలోకైనా బాగుంటుందండి ఇది. ఓకే అండి, చూడండి అస్సలు పుచ్చులేమీ లేవండి. సొంత చెట్టుని కాసిన కాయలు కదండి. అవే బయటవి అనుకోండి, మనము మందులు గట్ట కొట్టేస్తారు ఎక్కువ. మనం చెట్టు అనుకో తొందరగా మందు గట్ట కొట్టం కాబట్టి అండి చాలా మంచిదండి. మనకేమైనా కొంచెం ప్లేస్ ఉందనుకోండి, ఎక్కువ ఆకుకూరలు మొక్కలు, వంకాయ మొక్క ఇలాంటివి పెంచుకున్నాం అనుకోండి, మన ఇంట్లోకే సరిపోతాయి కదండి. మనం కొనుక్కో అవసరం లేదని చెక్క. ఓకే అండి, అన్నీ అలా కోసేసుకోవచ్చండి. ఇదిగోండి, కోసేసుకున్నాను అన్నీ నేను. మీరు ఏ వంకాయ అయినా తీసుకొచ్చండి. నేనైతే నామాల వంకాయలు అంటారండి. ఇవి కింద నామాల కింద ఉంటాయి కదండి, అవి నామాల వంకాయలు అంటారండి. నేనైతే ఆ వంకాయలు తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ వంకాయలు నచ్చితే ఆ వంకాయలు తీసుకోండి. లేత వంకాయలు తీసుకోండి. ఇలా గింజ ముదరకోకుండా ఉన్న వంకాయలు అయితే ఫ్రైకి బాగుంటాయి అన్నమాట అండి. గ్యాస్ మీద ఒక మూకుడు కానీ, గిన్నె కానీ, నాన్ స్టిక్ కానీ ఏదైనా పర్వాలేదండి, అది పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందామండి. నేను 2 స్పూన్లు నూనె పోసుకుంటున్నానండి. ఓకే అండి, నూనె వేడయింది కదండి. నేను 1/2 టీ స్పూను ఆవాలు తీసుకుంటున్నానండి. జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. పచ్చెనగపప్పు 1 స్పూన్ తీసుకుంటున్నానండి. తొక్కున్న మినపప్పు 1 స్పూన్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవచ్చండి. రెండు ఎండు మిరపకాయలు ముక్కలు చేసుకున్నానండి. 2 కరివేపాకు రెబ్బలండి. అవి ఫ్రై అయిపోయినాయండి. ఇలా స్లోలో ఫ్రై అవ్వడానికి నాకు 5 నిమిషాలు పట్టిందండి. అందులో మనం ఇందాక కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి పక్కన వంకాయ ముక్కలు, వాటర్ ఏమీ లేకుండా అండి ఇందులో వేసేస్తాం. పసుపు ఉప్పు వేసిన వల్ల బ్లాక్ రాలేదండి, లేకపోతే నల్లగా అయిపోతాయండి ముక్కలు. ఒకసారి తిప్పుకొచ్చండి. మొత్తం అన్నీ తిప్పేసుకునండి. కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి, ఎందుకంటే వంకాయ ముక్కలు బ్లాక్ రాకపోకుండా ఉండడం కోసం కొంచెం వేసుకోవచ్చండి సాల్ట్. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. నేను తర్వాత వేసుకుంటానండి రుచి సరిపోయేంత. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా ఈ తొందరగా మగ్గడం కోసమేనండి, బ్లాక్ రాకపోకుండా ఉండడం కోసం కొంచెం వేసానండి సాల్ట్. సిమ్లోనే ఉందండి గ్యాసు. మూత పెట్టేసి ఒక్క 7 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు స్లో మంట మీద మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. నేను చెప్పిన టైం అయింది, బాగా ఫ్రై అయిందండి. అదిగోండి, చూడండి ఉడికింది వంకాయ. చూసారా, ఇలా ముట్టుకుంటే లేత వంకాయ అయితే ఇలా చెక్క బాగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట అండి. అందులో నేను ఒక కొబ్బరి తెచ్చి తీసుకుని ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఒక్కటేనండి, ఒక్క కొబ్బరి చెప్ప. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందని నేనైతే వేసుకున్నానండి. కొబ్బరికాయ కూడా వేగేదాకా మూత పెట్టుకున్నామండి. 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఉంచుకోవచ్చండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి, అంటే సరిపోదు, ఇందాక తక్కువ వేసానండి నేను. దానికోసమనే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి.
ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఒకసారి తిప్పుకుందామండి. అవన్నీ వేసేసాం కదండి. ఒకసారి మూత పెట్టుకునండి. ఒక్క నిమిషం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అయిపోయింది. మూత తీసేయండి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. వాటర్ ఏమీ పోసుకోకూడదండి అసలు. ఇలాగే స్లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి. ఒక గిన్నెలోకి తీసేస్తానండి. ఇది ముగ్గురికి సరిపోతుందండి. అదిగోండి వంకాయ ఫ్రై కొబ్బరికాయ వేసి చాలా చాలా బాగుందండి. కొబ్బరికాయ చెక్క మనం తినేటప్పుడు నోట్లో వేసుకుంటే అది పన్నుకి తగిలి భలేగా చాలా చాలా బాగుంటుందండి. ఇలా కొబ్బరికాయ వేసుకుంటే తురుము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్ బాయ్.